ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనము. భక్తుడి విధంగా అంటున్నాడు, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాడిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞలు నెరవేర్చిన వారమైతిమా. మనము దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వల్లనే ఎరుగుదాము. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. సహోదరి సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించినలా ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని అందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములు పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరులకి లేమి కలుగొట్టు చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. భక్తుడి విధంగా అంటున్నాడు, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునను గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లింపబద్దులమై ఉన్నాము. మీరు ఇలాగ రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి వల్లైనను మా పత్రిక వల్లైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మన ప్రభువైన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సత్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు క్షయబీజము నుండి కాగా శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మికుటముగాను ప్రేమించుడి. ఏలే సర్వ శరీరులు గడ్డిని పోలిన వారి అందమంతా గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపమన సువార్త ఈ వాక్యమే. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును నీ మూలముగా పుట్టి ఉన్నాడు గనుక పుట్టించిన వాడిని ప్రేమించి ప్రతివాడును నీ మూలముగా పుట్టిన వాడిని ప్రేమించును గనుక మేము నిన్ను ప్రేమించు నీ ఆజ్ఞలు నెరవేర్చే వారముగా ఉండుటకు సహాయం దయచేయమని మేము క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల నీ వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మేము సత్యమునకు విధేయులకుటి చేత మా మనసులను పవిత్రపరుచుకున్న వారమై ఉండి ఒకరినొకరము హృదయపూర్వకముగాను మికుటముగాను ప్రేమించే వారముగా ఉంటూ కృపచూపమని మా హృదయములను మీరే ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సత్వాక్యమందును మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.